జై వీరభద్రకాళి మాత నమో నమ. ఇదంతా రాజకీయ కుట్రలు నాన్న. బాలకృష్ణది ఇప్పుడు హిందూపురంలో గలాట్ జరిగినప్పుడు కానీ, ఇప్పుడు అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుని విమర్శించినప్పుడు కానీ బాలకృష్ణ టార్గెట్ చేసినారు. ఇప్పుడు ఇదంతా ఒక దృష్టిలో ఎక్కువ ఇప్పుడు వాళ్ళ టైం కలి అట్లా ఆడిస్తున్నారు అనమాట. 3 పాదాల మీద ఆధారం ఉంది కదా, వాళ్ళే ఫస్ట్ గెలిచినట్లే అనిపిస్తుంది. కానీ దీన్ని ఇంకా నెక్స్ట్ శివుడు నేర్పిస్తాడు చూడు, శివుడే బయటకు వేస్తాడు అన్నీ. ఈ నిర్మాతలు ఒక పావులాగా వాడుతున్నారు. ఈ నిర్మాతలు కూడా తప్పు. ఇంత పెద్ద సినిమా తీసేటప్పుడు ఆలోచించి చేసుకోవాలి. అనవసరంగా ఇప్పుడు చూడు, దీన్ని చిన్నదాన్ని గొడ్లు పోయేంతవరకు సినిమా ఆపేంతవరకు అవసరం లేదు. హైకోర్టు కూడా ఒకసారి ఆలోచించాలి. సహ నిర్మాతలు ఉన్నారు, ఇంతమంది అభిమానం ఉంటుంది, వాళ్ళ మనోభావాలు ఈ నిర్మాతల కోసము ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించాలి. మీకు డబ్బులు కావాలంటే మనం టైం ఇచ్చి ఇప్పిస్తాము, యాక్షన్ నోట్ ఇచ్చి ఇట్లా చేయాలా. కానీ ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు అంటే పెద్ద మనిషి ఉన్నట్ల ఇద్దరు పక్కల న్యాయం చేయాలా. ఒకేసారి ఒంటెత్తి పోగడలు పోతే ఆడ కారణం ఏమి, ఎంతవరకు ఉంది. ఇప్పుడు వీళ్ళు సినిమా తీసినప్పుడు ఎవరెవరు ఉంటారు, ఇప్పుడు దీనివల్ల ఎంత ప్రభావం పడుతుంది, సినిమా నిలబెడితే సినీ పరిశ్రమ మీద ఎంతమంది ఆధారపడి ఉంటారు, ఇవన్నీ ఎవరు మనోభావాలు. ఒక నిర్మాణ సమస్యల కోసం ఇంతమంది అంటే వ్యవస్థలు ఎట్లా ఆడుతున్నావు చూడు. డబ్బు పలుకుబడి ఉంటే, బలమైన లీగల్ టీం ఉంటే ఇట్లా ఆడుతుందా. అందుకే వీరభద్రుడు వస్తున్నాడు. మీ అభిమానులు కూడా జాగ్రత్తనా. చిరంజీవికి తిట్టేది, పవన్ కళ్యాణ్ తిట్టేది, మిగతా హీరోని తిట్టేది తప్పునన్నా. మీ మధ్య గొడవలు పెట్టడానికి ఈ రాజకీయ క్రీడే. ఈ రాజకీయ నాయకులు ఇన్ని రకాల ఆలోచన చేసినారు, బాగా తెలివితో చేసినారు. ఎందుకంటే ఇప్పుడు అఖండ ఒక పాన్ ఇండియా సినిమా లాకపోతుంది. అది బాగా ఖ్యాతి అంతా చూడు ఎట్లా అయిపోయింది చూడు. ఆయన కర్మ సిద్ధాంతం కూడా ఉంటుంది. అందుకే ఎవరు అనద్దు నాయన, నువ్వు మోడీని, యోగిని, మోడీని అంటివి, పవన్ కళ్యాణ్ అంటివి, జగన్, ఇంకొక రాజకీయ జగన్ గారిని అంటివి. అవన్నీ అవసరమా నీకు? ఎవరు అనద్దు. నీ పన్ను చూసుకోను, కరెక్ట్ చేస్తున్నావు కదా. శివుడు మెప్పు పొందు, శివుడు నేను కాపాడుకుంటాడు. శివుడు ఆజ్ఞ లేదు ఏది జరగదు. నువ్వు కూడా తప్పు చేసినట్టు కర్మ కొంచెం ఇప్పుడు నీకు కొట్టింది. నీవు కూడా జ్ఞానవంతుడుగా ఏది నోటి దూలతోన అభిమానుల్ని వివాదాలకు లాక్కి పెట్టేయద్దు. జాగ్రత్త. ఎవరికైనా హెచ్చరిక, మనిషి అయినాక తప్పు చేస్తుంటే కర్మఫలం ఉంటుంది, కర్మ సిద్ధాంతం ఉంటుంది. జాతకాలతో రాతలు గీతలు మారవు, శివుడి చేతిలో ఉంటుంది మన జీవితము. జాతకాలు రాతలు మార్చాలంటే ఆయన విధాత. జై వీరభద్ర లక్ష్మీ నరసింహ నమో నమః. భద్రకాళి మాత నమో నమః.